బుడమేరుకు సంబంధించి ఇప్పుడు కొత్త కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఇప్పటిదాకా బాధితులకి మొన్న నష్టపరిహారం 25,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం, సింగిల్ ఫ్లోర్ అయితే 25,000, మామూలు ఫ్లోర్ అయితే 10,000 రూపాయలు ఇట్లాగా. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే ఒక ఇంటిని యూనిట్గా తీసుకున్నారు. ఇక్కడ ఒక ఇంట్లో 2-3 అద్దెలకు ఉంటే ఇప్పుడు ఆ ఇంటి మొత్తానికి కలిపితే సెల్లార్లో 2 ఇళ్ళు పైన ఒక ఇల్లు ఉంటే మొత్తం కలిపి 25,000 వస్తే ఇక్కడ ఇంటి మోటార్లు లేకపోతే కింద ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఫర్నిచర్ ఇవన్నీ పోయినాయి, బట్టలు ఫర్నిచర్ ఇవన్నీ అద్దెలకు ఉన్న వాళ్ళకి, మంచాలు గించాలు ఇవన్నీ. అటు ఇంటికల్లోళ్ళకేమో ఈ దాన్ని ఏమంటారు మన వాటర్ మోటరు ఇతర పంపులు ఇట్లాంటివన్నీ నాశనమైంది. మాయి పాడైనవి కాబట్టి మేము మీకు ఇవ్వమని ఇంటి యజమానులు, మాయి అసలు మొత్తం పాడైతే మీరు ఇంటి యజమాని అయ్యుండి మీరు ఎట్లా అని వీళ్ళు, ఇదొక సమస్య. ప్లస్ అద్దెలు చెల్లించలేకపోతున్నాం అనేసి అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఇల్లు మునిగితే మేము అద్దెలు ఎట్లా కడతామని వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. ఇది ఇంటి యజమానులకి వాళ్ళకి సమస్య. అదే సమయంలో టోటల్ బుడమేరుకు సంబంధించి తలెత్తినటువంటి సమస్య ఏదైతే ముంపుకి గురవుతున్నటువంటి ప్రాంతాలకు సంబంధించి తేల్చినటువంటి నివేదిక ఏంటయ్యా అంటే కలెక్టర్ తేల్చి చెప్తున్నటువంటిది కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తుంటే ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్టు గుర్తించామని ప్రకటించారు. ఈ ఆక్రమణలు చేసినటువంటి వాటిలో 3,000 ఇళ్ళు 80 నిర్మాణాలని గుర్తించామన్నారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపడతామని ప్రకటించారు.